పలు రాష్ట్రాలలో అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డే అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నెక్స్ట్ అసలు కేంద్ర ఎన్నికల సంఘం టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కాబోతున్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం అంత సాహసం చేస్తుందా? వాళ్ళకంత ధైర్యం ఉందా? మిగిలిన 28 రాష్ట్రాల పరిస్థితి వేరు, తెలుగు రాష్ట్రం అయినడు అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. 28 రాష్ట్రాల్లో కేంద్రం చెప్పింది జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కేంద్రం చేయాలి. అదేంటి? అంతే మరి. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందంటారు అసలు? నిస్సందేహంగా. మీకు ఏమైనా అనుమానంగా ఉందా? ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చెప్పింది కేంద్ర పెద్దలు వినేటువంటి పరిస్థితి ఉందంటారా? నిస్సందేహంగా. అదేంటి? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇప్పుడు కూటమిగా ఎలక్షన్స్కి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కేంద్ర పెద్దలు చేసేటువంటి పరిస్థితి ఉందా ఢిల్లీలో? అంటే నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేసే తలకి 160 సీట్లు వస్తాయని సంగతి తెలిసిన తర్వాత ఈ సీట్లు ఎలా తగ్గించాలని చెప్పని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. వాడు వచ్చిన తర్వాత పెరగాలి కదా, పెరగాల వద్దా? పెరగాలి. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి అధికార పార్టీ వచ్చి ప్రతిపక్షాలతో జతకట్టిన తర్వాత చర్యలు అయితే ఉండాలి కదా, చర్యలు లేవు కదా. మరి ఇప్పుడు ప్రతికూలమా అనుకూలమా? మరి అంటే చంద్రబాబు గారికి ఇవన్నీ తెలియదు అంటారా? తెలియకనే భారతీయ జనతా పార్టీని పొత్తులో భాగం చేసుకున్నారనుకోవచ్చు. అదే ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిశారు అని చెప్పి నిన్నదాకా జనం అందరూ భావించారు. నేను కూడా భావించిన అంశం ఏందంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అధికార పార్టీ చేసే దౌర్జన్యాలు, దాడులు ఇవన్నీ చూసుకుంటా తర్వాత ఆ రోజు జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో సంబంధించి వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు, దౌర్జన్యాలు, అధికారులు నిర్వహించిన కార్యక్రమాలు చూసిన తర్వాత వాటిని అడ్డుకట్ట వేయాలి అంటే వ్యవస్థలు వాళ్ళకు అనుకూలంగా ఉండకూడదు, మనకు అనుకూలంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కోరుకుంది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండాలని, వాళ్ళని అదుపాజ్ఞంలో చేయాలని కోరుకోలేదు. పారదర్శకంగా ఉంటారన్న ఉద్దేశంతో ఒకే ఒక్క కారణంతో భారతీయ జనతా పార్టీతో జతకట్టాడని నేను అనుకుంటున్నాను. అలానే వాళ్ళు నమ్మించారు. ఆయన్నే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్మించారు. నమ్మించబట్టే పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి మేరక చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారని చెప్పి ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. కానీ మిగిలిన రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి చర్యలు ఆంధ్ర రాష్ట్రాల్లో తీసుకోకపోవడమే కాకుండా నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి గారి సభ నిర్వహణ తీరు చూసిన తర్వాత, పోలీసులు ప్రవర్తించిన తీరు చూసిన తర్వాత నాకు ఇప్పుడు మళ్ళీ అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ఇలా మైత్రి వల్ల అసలు తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతినబోతున్నటువంటి జగన్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ బతికించడం కోసం, ఇలా దుందుడుకుని ఆపడం కోసం మాత్రమే వీళ్ళు తెలుగుదేశం పార్టీ, జనసేనతో జతకట్టారేమోననే అనుమానం ఈరోజు నాకు కూడా కలుగుతూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తా వచ్చింది. ఏమిచ్చింది అంటే ఇప్పుడు వాలంటీర్లను ఎన్నికల విధుల్లో తీసుకొచ్చేసి ఆయనకు అనుకూలంగా అన్నీ మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావించినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధుల్లో వాలంటీర్లను పెట్టకూడదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది అంటూ కొన్ని వార్తలను కూడా మనం గతంలో చూసాం. ఈ నేపథ్యంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏం చేసినట్లుంటుంది? ఇప్పుడు గతంలో 25,000 మంది మీద ఫిర్యాదులు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల సంఘానికి సంబంధించి వాలంటీర్లు కావచ్చు, గ్రామ సచివాలయ ఉద్యోగులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అధికారులందరూ తొత్తుగా మారిపోయే వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందజేశారో సాక్ష్యాధారాలతో సహా వారికి అందజేయడం కూడా జరిగింది. తిరుపతి సభ చూసాం, గిరీష్ గారిని ఒకళ్ళని, అదే తిరుపతి ఉప ఎన్నికలు చూసాం, గిరీష్ గారిని ఒకళ్ళని అధికారం నుంచి తొలగించేసి ఆయన్ని కదలకుండా కూర్చోబెట్టడం కూడా జరిగింది. మరి మిగిలిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? తూతు మంత్రంగా ఎందుకు జరుగుతున్నాయి? 25,000 మంది చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు చేస్తే మొన్నటికి మొన్న చాలా సాఫ్ట్లో కూడా మళ్ళీ వాలంటీర్లు పాల్గొని బెదిరించారని చెప్పని మనకి సమాచారం అంతా ఉంటే, ఈ రోజుకి వాళ్ళు కానుకలు తీసుకుంటా ఉంటే, ఈ రోజుకి వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉంటే, న్యాయస్థానం ఒట్టికాయలేసిన దాకా ఎన్నికల సంఘం పట్టించుకుందా?
ఉమ్, మరి అన్నప్పుడు ఎన్నికల సంఘం మీద మనం నమ్మకం ఎలా పెట్టుకోవాలి? తిరుపతి ఉప ఎన్నికలు జరిగింది ఎప్పుడు? ఉమ్, దొంగ ఓట్లు ప్రస్తావన వచ్చింది ఎప్పుడు? ఉమ్, మరి ఇప్పటివరకు చర్యలు ఏంటి? అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న చర్యలు ఇక్కడ లేవు అంటే నిస్సందేహంగా అందుకే నేను చెప్తున్నాను. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎన్నికల సంఘం చేసింది ఇప్పటికైనా సరే నాకైతే ఈ రోజు కూడా నమ్మకం లేదు. ఉమ్. నమ్మకం లేదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎక్కడ కనపడినా ఫోటోలు కానీ హోర్డింగులు కానీ ఫ్లెక్సీలు కానీ ఎక్కడ కనపడినా నిర్దాక్షిణంగా నిర్మోహమాటంగా పీకి పడేయండి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి అక్కడ అధికారులకు కూడా సూచనలు చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఈరోజు చూసాం మనం. నేను రాత్రి వచ్చింది అక్కడ నుంచి, గుంటూరు నుంచి. ఉమ్. ఎక్కడైనా సిద్ధం దాన్ని ఒకదాన్ని తొలగించలా. ఆయన సిద్ధం అంటూ పెట్టాడు కదా, ఎన్నికల నోటిఫికేషన్ ఏం లేదు మరి ఎక్కడ తొలగించలేదు. సచివాలయాల మీద ఇంకా ఆయన బొమ్మలే ఉన్నాయి, దాన్ని తొలగించలేదు. అసలు ఇవన్నీ కాదండి, ఇంటికి వచ్చే దాని మీద రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం మీద ఇంకా ఆయన బొమ్మే ఉంది. వివిధ పథకాలకు సంబంధించిన దాని మీద ఇంకా ఆయన బొమ్మే ఉంది. అవంటే ఇంకా అవేం చేయలేదు. అంటే అవేంటి? అవి నిబంధనలకు విరుద్ధం కాదా? కొంతమందికి కాదండి. పాత పథకాలు తీసుకుంటే కాంగ్రెస్ వారి పథకాలు కూడా ఇప్పటికి కూడా చాలా మంది ఇళ్లలో ఉంటానే ఉన్నాయి. ఎట్లా అంటే పట్టదారు పాస్ పుస్తకాల మీద ఎక్కడా లేదు, ఎప్పుడు ఎవరు చేయలేదే. పట్టదారు పాస్ పుస్తకాల మీద ఎప్పుడు లేదే. అది ఈ రోజు ఎందుకు పెట్టారు? మరి ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? చేశారుగా, చేసినా కూడా పట్టించుకోవట్లేదు కదా. చేసినా కూడా పట్టించుకోవట్లేదు కదండి. చర్యలు అదే కదా నేను చెప్పేది. 28 రాష్ట్రాల పరిస్థితి వేరు, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వేరు. ఓకే, భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రవర్తించే పరిస్థితి లేదంటారా? లేదు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా లేదనే నేను భావిస్తున్నాను. ఓకే, నిస్సందేహంగా కూడా లేదు. ఉంటే ఎందుకు జరుగుతాయి ఇవి? 25 లక్షల మంది దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పని వాళ్ళే చెప్పారు కదా. 10 లక్షల మందిని దొంగ ఓట్లు చేర్పించారని వాళ్ళే చెప్పారు కదా. ఆ 10 లక్షల మందిని తొలగించేశారు, 20 లక్షల మంది దొంగ ఓట్లు చేర్పించారని వాళ్ళే చెప్పారు కదా. రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పింది కదా. మరి అవి తొలగించారా? ఇప్పుడు వచ్చిన దాంట్లో ఎంతమంది తొలగించారు చెప్పండి. ఎన్నాళ్ళు అవుతుందో వాళ్ళు చెప్పి? ఎన్నిసార్లు వచ్చారు కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడికి? ఏమిటి చర్యలేంటి? తూతూ మంత్రంగాను ఏదో జరుగుతుంది తప్ప. కాబట్టి కేంద్రం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేంద్రం పనిచేయాల్సింది తప్ప కేంద్రం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ఓకే, ఇది ప్రత్యేకం ఈ రాష్ట్రం. దీన్ని వదిలేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి రాసి ఇచ్చేశారు కేంద్రం, కేంద్ర ఎన్నికల సంఘం. ఓకే, అంటే రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం సహకరించి తీరుతుందంటారు. అయితే వాళ్ళు సహకరిస్తే వాళ్ళని వీళ్ళని అందరం కలిసి బండకేసి కుతకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జరిగే పరిణామాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, ప్రజా విలువ కనుక వ్యతిరేకత ఒక ఉప్పెల్లా తయారు రాబోతుంది కాబట్టి దాంట్లో ఎవరొచ్చినా కొట్టుకుపోతారు. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ విషయం వాళ్ళకి తెలిసి కూడా మిన్నకున్నట్టు ఉన్నారు వాళ్ళు. ప్రజల ఆగ్రహం రేపు చూడబోతున్నారు వీళ్ళు. వీళ్ళ అనుగ్రహం ఉంటుందని చెప్పి ప్రజలు భావించడం లేదు. ఓకే, వీళ్ళ అనుగ్రహం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. కాస్త కూతురు ఏమాత్రం అనుమానం ఉండా కూడా నిన్న సభతోటి నాకు అది పటాపంచలైపోయింది. ఓకే.